Hello friends, welcome to my channel Multi Cham. Friends, ఈ రోజు మనం ట్రెడిషనల్ పద్ధతిలో ఎంతో రుచికరమైన క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే బంగాళదుంప ముద్దకూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటినన్నింటినీ బాగా వేయించుకుందాం. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్తంత అల్లం తురుము, 3 పచ్చిమిరపకాయలు, కాస్తంత పచ్చి కరివేపాకు, ఒక మీడియం సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వీటినన్నింటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేయాలి. నేను మరీ గుర్తు చేస్తున్నాను మీకు, అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, లైట్గా వేయించుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదండి. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ నేను 2 బాయిల్ చేసుకున్న పొటాటోస్ తీసుకున్నాను. వీటిని ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలని స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులో కాస్తంత పసుపు, అంటే సుమారుగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. మీకు చిల్లీ ఫ్లేక్స్ కనుక ఇష్టం లేకపోతే కనుక కారపొడి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే మరింత టేస్టీగా ఉంటాయి. అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా వేగాయి కదా. దీనికి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం విడిచిపెట్టేసింది. మనం వేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిలే అంత మొత్తం విడిచిపెట్టింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఎంతో క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ట్రెడిషనల్ బంగాళదుంప ముద్దకూరని రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ ముద్దకూరని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ముద్దకూరండి అన్నంలోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.